ఈరోజు మనం టీఎస్ టెట్ ప్రిపేర్ అవుతున్న సోషల్ పెడగాగిలో భాగంగా పేపర్ టూ సోషల్ స్టడీస్ పెడగాగిలో భాగంగా అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ అనే టాపిక్ని పరిశీలిద్దాం. దీన్ని తెలుగులో అభ్యసన ఉపగమాలు వ్యూహాలు అంటారు. 1950-1980 మధ్య కాలంలో ఏమైంది అంటే భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ఆలోచించారు. దానిలోనే భాగంగా 1950-1980 మధ్య కాలంలో సోషల్ స్టడీస్ ఏ విధంగా ఉంది అంటే పాఠశాలలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అప్పుడు అమల్లో ఉండేవి. అంటే 1950వ సంవత్సరం నుంచి 1980వ సంవత్సరం మధ్య కాలంలో చాలా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అమల్లో ఉండేవి. అంటే ఉపాధ్యాయుడే కేంద్రంగా ఉండేవాడు. ఉపాధ్యాయుడే తరగతి గదిలో తాను చెప్తుంటే విద్యార్థులు వినేవారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు సమాచారం అందించే వ్యక్తులుగా ఉండేవాళ్ళు, విద్యార్థులు నిశ్చేష్టంగా ఉండేవారు. దీని అర్థం ఏంటి అంటే తరగతి గదిలో యాక్టివ్ పార్టిసిపెంట్ ఎవరు అంటే ఉపాధ్యాయుడు. మరి విద్యార్థులు ఏం చేస్తుంటారు? ఓన్లీ వినడం, లిజనింగ్ మాత్రమే చేసేవారు. ఉపాధ్యాయుడే తాను వివిధ పుస్తకాలు చదివి వాటిని అభ్యసించి విద్యార్థులకు తెలియజేసేవాడు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి వల్ల ఇక్కడ బెనిఫిట్ ఏంది అంటే లాభం ఏంది అంటే సిలబస్ తొందరగా పూర్తవుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు తాను చెప్పదలుచుకున్న అంశాలని సులువుగా ఇక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అమల్లో ఉన్నవి. ఉపాధ్యాయులు విద్యార్థులకి మార్గదర్శకంగా ఉండాలి. ఇంకా 1950 నుంచి 80 మధ్య కాలంలో ఉపాధ్యాయులు ఎట్లా ఉన్నారంటే విద్యార్థులకి మార్గదర్శకంగా ఉండాలి. ఏ కాలంలో అయినా సరే ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎట్లా ఉండాలి? మార్గదర్శకంగా. అంటే ఉపాధ్యాయుడు తరగతి గదికి వచ్చేటప్పుడు క్రమశిక్షణ కలిగి ఉండాలి. తర్వాత తరగతి గదికి సమయపాలన పాటించాలి. తాను చెప్పే విషయాలు తాను కూడా ముందుగా ఆచరించాలి. ఈ విధంగా ఆచరిస్తే విద్యార్థులకి రోల్ మోడల్గా టీచర్ ఉంటాడు ఇక్కడ. అందుకోసమే ఉపాధ్యాయుని ఎప్పుడూ విద్యార్థులు గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయుడు నిత్యం రోల్ మోడల్గా ఉండాలి. నిత్యం తాను అనుసరించి విద్యార్థులకు తెలియజేస్తూ ఉండాలి. 1980 తర్వాత కొంత మార్పు వచ్చింది. 1950 నుంచి 80 మధ్య కాలంలో ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అమల్లో ఉంటే 1980 తర్వాత 1980 తర్వాత బోధనాభ్యసన వ్యూహాల్లో మార్పులు వచ్చాయి. ఇక్కడ ఏమైంది అంటే విద్యార్థులు తరగతి గదిలో భాగస్వాములుగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే 1980 తర్వాత శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు అమల్లోకి వచ్చాయి. దీనిలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే విద్యార్థిని కేంద్రీకృతంగా చేసి, అంటే ఎంతసేపటికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాత్రమే బోధించకుండా విద్యార్థుల్ని కూడా బోధనలో భాగంగా చేయడం. దీని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది, అభిరుచి పెరుగుతుంది, తర్వాత విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది, ఆలోచనాత్మక శక్తి పెరుగుతుంది, సృజనాత్మకంగా ఆలోచిస్తారు, విభిన్నంగా ఆలోచిస్తారు. ఈ విధంగా బోధనాభ్యసన వ్యూహాల్లో తరగతి గదిలో ఇక్కడ విద్యార్థులు భాగస్వామ్యం చేయడం జరిగింది. 1980s తర్వాత ఈ మార్పు వచ్చింది. 1980స్కి బిఫోర్ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయులు మాత్రమే యాక్టివ్గా ఉండేవాళ్ళు. విద్యార్థులకు ఆలోచన శక్తి, విశ్లేషణ శక్తి ఆ శక్తులు అనేవి తక్కువగా ఉన్నాయి. 1980s తర్వాత ఇక్కడ తరగతి గదిలో విద్యార్థుల యొక్క భాగస్వామ్యం పెరిగి విద్యార్థులు క్రియాత్మకంగా ఆలోచించడం, నిశితంగా పరిశీలించడం ఇలాంటి విషయాలు చేశారు. నిర్మాణాత్మక ఉపగమనం బోధనా వ్యూహాలు. దీన్ని జాన్ డూయి, పియాజే అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వ్యూహాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే జాన్ డూయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. నిర్మాణాత్మక ఉపగమనాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? జాన్ డూయి, పియాజే వ్యక్తులు దీన్ని అభివృద్ధి చేశారు. మరి ఈ నిర్మాణాత్మక ఉపగమనం ఏం తెలియజేస్తుందంటే విద్యార్థుల్లో పూర్వ జ్ఞానం ఆధారంగా నూతన పరిస్థితులను అవగాహన చేసుకొని జ్ఞానాన్ని సొంతంగా నిర్ణయం తీసుకోవడమే నిర్మాణాత్మక ఉపగమనం. నిర్మాణాత్మక ఉపగమనం ఏం చేస్తుంది అంటే విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞాన పరిశీలన. మనం తరగతి గదిలోకి పోయినప్పుడు విద్యార్థులకు డైరెక్ట్గా లెసన్ స్టార్ట్ చేయొద్దు. ఈరోజు ఈ టాపిక్ అని స్టార్ట్ చేయడు. ఆ టాపిక్ సంబంధించి పూర్వం ఏమన్నా పరిచయం ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము భారతీయ సంస్కృతి చరిత్ర అనే పాఠ్యాంశం బోధిస్తున్నాం అనుకోండి. తరగతి గదిలోకి వెళ్ళగానే విద్యార్థుల్ని ఈరోజు మీరు ఏం తినొచ్చారు, తర్వాత ఎలాంటి దుస్తులు ధరించారు, మీరు ఏమేం పండుగలు జరుపుకున్నారు, ఇలాంటివి విద్యార్థులతోటి ఇంటరాక్ట్ కావాలి. అందుకోసమే నిర్మాణాత్మక ఉపగమనంలో విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని పరిశీలించి ఆ పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని
మన యొక్క బోధనాభ్యసన వ్యూహాల్లో మార్పులు చేసుకోవాలి. దీని ద్వారా విద్యార్థులకు ఏమవుతుందంటే నూతన పరిస్థితుల్లో నిత్య జీవితంలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఆ నూతన పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క నిర్మాణాత్మక ఉపగమనం తోడ్పడుతుంది. మనం తరగతి గదిలో ఏ విషయాలైతే బోధించామో విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని నిత్య జీవితంలో అప్లై చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలో కూడికలు అనే లెసన్ చెప్పామనుకోండి, విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా షాప్కి వెళ్ళి వాళ్ళమ్మ టమాటాలు తీసుకురమ్మన్నది, లేకుంటే వివిధ రకాల కూరగాయలు తెమ్మన్నది అనుకోండి, అతడు షాప్ యజమానితోటి అక్కడ 100 రూపీస్ ఇస్తే కేజీ టమాటా 10 రూపీస్ అయితే అతడు 5 కేజీలు తీసుకుంటే ఇంకా ఎన్ని వచ్చాయి, ఈ విధంగా అప్లై చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ఏం చేస్తారంటే నూతన పరిస్థితులకు అనుగుణంగా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వైగోట్స్కీ ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఎప్పుడు ప్రోత్సహించాలి, విద్యార్థి చేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించి లోటుపాట్లను గుర్తించి మార్గదర్శకంగా ఉండాలి. మరి ఒక శాస్త్రవేత్త వైగోట్స్కీ ఏం చెప్తున్నాడంటే ఉపాధ్యాయుడు ఎప్పుడైనా విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. నీకు బాగా చదువుతావు, నువ్వు బాగా చదువుతావు అని అతను ప్రోత్సహించాలి. అంతేగాని నువ్వు చదువులో వెనుకబడ్డావు, నువ్వు వేస్ట్ అట్లా అనొద్దు. విద్యార్థుల్ని చదువులో వెనుకబడవచ్చు కానీ ఆటలు పాటలు వాటిలలో ఆ రంగాల్లో విద్యార్థులు ముందుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన సచిన్ టెండూల్కర్ని తీసుకుందాం. సచిన్ టెండూల్కర్ చదువులో వెనుకబడినా కానీ అతడు భారతదేశానికి క్రీడా రంగంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడు. అదేవిధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇలాంటి వాళ్ళు సంగీతంలో, ఏఆర్ రెహమాన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇట్లాంటి ఎంతోమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, ఒక రంగంలో వెనుకబడవచ్చు కానీ మరొక రంగంలో వాళ్ళు నిష్ణాతులు కావడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఎప్పుడూ మనం ఏం చేయాలి అంటే ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. నీకు తక్కువ మార్కులు వచ్చాయి, నువ్వు వేస్ట్ అనొద్దు. ఎప్పుడైనా విద్యార్థులను పొగిడితే విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒక సబ్జెక్ట్లో మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చినా కానీ సోషల్లో ఎక్కువ మార్కు రావచ్చు. అతనికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాన్ని ప్రోత్సహించేటట్లు చూడాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క లోటుపాట్లను గ్రహించి ఇది తప్పు అని చెప్పొద్దు, మార్గదర్శకం, అడ్వైజ్మెంట్ ఇవ్వాలి. ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉండాలి, మార్గదర్శకుడిగా ఉండాలి, తర్వాత గైడ్గా ఉండాలి, విద్యార్థులతోటి ఎప్పుడు స్నేహపూరితంగా ఉండాలి. ఈ విధమైన ఆలోచన దృక్పథం ఉండాలి. నెక్స్ట్, నిర్మాణాత్మక ఉపగమనం 6 అంశాలపై దృష్టి పెడుతుంది. నెంబర్ 1, పరిస్థితులు కల్పించడం. విద్యార్థులు నేర్చుకోవడానికి కావలసిన పరిస్థితుల్ని కల్పించాలి. విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులను కల్పించాలి. అంటే తరగతి గదిలో విద్యార్థులకి ఎప్పుడైనా సరే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. మనం తరగతి గది వాతావరణం ఎలా ఉండాలి అంటే విద్యార్థుల యొక్క ఆలోచన శక్తికి, సృజనాత్మక శక్తికి, విశ్లేషణాత్మక శక్తికి బాటలు వేసే విధంగా ఉండాలి. తరగతి గదిలోకి వెళ్ళగానే విద్యార్థులు ఆహ్లాదకరంగా ఉండాలి. వాళ్ళు నిత్యం వివిధ రకాల కథల పుస్తకాలు చదవడానికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా తరగతి గదిలో వివిధ రకాల అంశాలు నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు ప్రోత్సాహం కలిగిస్తూ ఉండాలి. తరగతి గది వాతావరణం విద్యార్థులకు ఒక పండుగ వాతావరణంలా ఉండాలి. తరగతి గది అనేది ఒక జైలు లాగా ఉండకూడదు, ఒక ఖైదీని జైల్లో వేసినట్టు ఉండకూడదు. తరగతి గది వాతావరణం విద్యార్థుల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వారు నిజ జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కల్పించాలి. వాళ్ళు నేర్చుకోవడానికి కావలసిన ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయుడు ఇక్కడ మార్గదర్శకుడిగా, ఫెసిలిటేటర్గా ఉండి నూతన అంశాలు, నూతన టెక్నాలజీని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ఆలోచనల దృక్పథంలో మార్పు వస్తూ వారిని నిత్యం ప్రోత్సహిస్తూ, ఉపాధ్యాయుడు కూడా నిత్యం అన్వేషిగా ఉండి విద్యార్థులను నిత్యాన్వేషులు చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఎక్కువ సాధించడానికి, అంటే విద్యార్థులు ఎక్కువ నేర్చుకోవడానికి, అభ్యసనం కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి నిత్య జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు కృంగిపోకుండా ఉండడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలో ఏ అంశమైతే బోధించామో ఆ అంశాన్ని వాళ్ళ యొక్క నిజ జీవితంలో అప్లై చేసుకునే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చరిత్రలో అశోకుడు లెసన్ చెప్పామనుకోండి, విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత అశోకుడు రోడ్లకి ఇరుపక్కల చెట్లు నాటాడు అని మనం తరగతిలో బోధించాం. విద్యార్థి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో కూడా రోడ్లకి ఇరుపక్కల చూస్తాడు, రకరకాల చెట్లు ఉన్నాయి. అంటే అశోకుడు ఏమేమి కార్యక్రమాలు చేశాడు ఇక్కడ విద్యార్థి గ్రహించగలుగుతాడు. విద్యార్థులను గ్రూపులుగా విభజించడం తన నిర్మాణాత్మక ఉపగమనంలో మరి ఒక అంశం. తరగతి గదిలో ఎప్పుడైనా విద్యార్థుల్ని గ్రూపులుగా విభజించాలి. ప్రతి గ్రూపులో
ఒకే రకమైన సామర్థ్యాలు ఉన్న విద్యార్థులు ఉండకుండా చూడాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే తరగతి గది వాతావరణం వివిధ విద్యార్థుల అభ్యసనాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అంటే తరగతి గదిలో మనము వైయక్తిక కృత్యాలు ఇవ్వాలి, అంటే ఇండివిజువల్గా కృత్యాలు ఇవ్వాలి, అదేవిధంగా గ్రూపులుగా కృత్యాలు ఇవ్వాలి, అదేవిధంగా పూర్తి తరగతి గది కృత్యాలు ఇవ్వాలి. తరగతి గదిలో విద్యార్థులకి వివిధ రకాల కృత్యాలు ఇవ్వాలి. కృత్యాలు ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు గ్రూపులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువు వచ్చే వాళ్ళందరూ ఒక గ్రూపులో, చదువు రాని వాళ్ళందరూ ఒక గ్రూపులో, అట్లా కాదు. బాగా చదువు వచ్చిన వాళ్ళను ప్లస్ యావరేజ్గా ఉన్న వాళ్ళను ప్లస్ అసలు చదువు రాని ముగ్గురిని ఇక్కడ ఆ గ్రూప్లో ఉండేటట్లు చూసుకోవాలి. అంటే యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్, అదేవిధంగా బిలో యావరేజ్ స్టూడెంట్స్ ముగ్గురిని ఒక గ్రూప్లో ఉండేటట్లు చూసుకోవాలి. అంటే మనం తరగతి గదిలో 4 గ్రూపులు చేస్తే 4 గ్రూపుల్లో ఈ 3 రకాల కేటగిరీల వాళ్ళు ఉండేటట్లు చూడాలి. అదేవిధంగా విద్యార్థులు గ్రూపుల్లో ఎక్కువ పార్టిసిపేట్ అయ్యేటట్లు ప్రోత్సహించాలి. ఎందుకు అంటే తరగతి గది వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే విద్యార్థి వినడం కాదు, విద్యార్థులే స్వతహాగా నేర్చుకుంటూ సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటూ కొత్త విషయాలను అన్వేషించే విధంగా తరగతి గది వాతావరణం ఉండాలి. అదేవిధంగా తరగతి గదిలో మనం ఈరోజు మారుతున్న పరిస్థితుల్లో కంప్యూటర్స్ వచ్చాయి, మొబైల్ ఫోన్స్ వచ్చాయి. వీటి ద్వారా కూడా విద్యార్థి కొత్త రకాల విషయాలు అభ్యసించడానికి అవకాశం కల్పించాలి. విద్యార్థులు ఎంతవరకు అవగాహన ఉన్నది అనే విషయాలను తెలుసుకొని పాఠ్యాంశం ప్రారంభించాలి. విద్యార్థులను ఎప్పుడైనా సరే తరగతి గదిలోకి పోయినప్పుడు మనం లెసన్ డైరెక్ట్గా స్టార్ట్ చేయొద్దు. విద్యార్థులకి ఆ టాపిక్ సంబంధించి పూర్వ జ్ఞానం ఎంతవరకు ఉన్నది, ఆ టాపిక్ మీద ఎంత అవగాహన ఉన్నది తెలుసుకొని ప్రశ్నించి వివిధ రకాల ప్రశ్నలు అడగడం ద్వారా మనం తరగతి గది వాతావరణాన్ని స్టార్ట్ చేయాలి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే ఒక టాపిక్ విద్యార్థులకి ఎంతవరకు అవగాహన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏమి అవగాహన లేదనుకోండి, మనము బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. కొంత అవగాహన ఉందనుకోండి, తర్వాత యావరేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. బాగా అవగాహన ఉంటే మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బోధనాభ్యసన వ్యూహాల్లో మార్పులు చేసుకుంటూ ఉండాలి. విద్యార్థుల్ని తరగతి గదిలో నిత్యం మనం ప్రశ్నించాలి, విద్యార్థులు కూడా ప్రశ్నించేటట్లు ప్రోత్సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఎవరైనా విద్యార్థి ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, అభినందించాలి. విద్యార్థులు తరగతి గదిలో ప్రశ్నలు అడిగే విధంగా ప్రోత్సహించే విధంగా మనం తరగతి గది వాతావరణం ఉండాలి. ఎందుకు అంటే విద్యార్థులు చర్చ ద్వారా, ప్రశ్నించడం ద్వారా ఎక్కువ అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ అంశాలకు సంబంధించి ఇంకా ఏమైనా రిఫరెన్స్ బుక్స్ ఉంటే ఆ రిఫరెన్స్ బుక్స్ కూడా చదివి విద్యార్థులు కొత్త అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4వది విద్యార్థులకు తెలిసిన విషయాలు. ఎప్పుడైనా సరే నోన్ టు అన్నోన్ ఉండాలి. నోన్ టు అన్నోన్ అంటే విద్యార్థులకి తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు నేర్చుకునేటట్లు విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. మనం తరగతి గదిలో ఏ లెసన్ స్టార్ట్ చేసినా కానీ విద్యార్థులకి అంతకుముందు ఎంతవరకు తెలుసు అనే విషయాన్ని తెలుసుకుని దాని నుంచి స్టార్ట్ చేయాలి. విద్యార్థులకి తెలిసిన అంశాలని మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే విద్యార్థులకి తరగతి గది వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉన్నతంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఆతృత ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే విద్యార్థులకు తెలిసిన అంశాల నుండి తెలియని అంశాలకు మన యొక్క బోధన కొనసాగాలి. నెక్స్ట్ 6వది ప్రదర్శన. విద్యార్థులు తయారు చేసిన వాటిని తరగతిలో ప్రదర్శించాలి, చర్చించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాక్టివిటీ విద్యార్థులకు ఇచ్చామనుకోండి, విద్యార్థులకు ఇంటికి ఇచ్చాం ఒక యాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం అనే టాపిక్ సంబంధించి మనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 వారం పాటు కూరగాయల ధరలు పరిశీలించి ఒక పట్టికను తయారు చేసుకొని రండి అని ఒక క్వశ్చన్ ఇచ్చాం. విద్యార్థులు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మండే రోజు వెజిటేబుల్స్ ప్రైస్ ఎట్లా ఉంది, ట్యూస్డే రోజు ఎట్లా ఉంది, వెడ్నెస్డే రోజు ఎట్లా ఉంది, థర్స్డే రోజు ఎట్లా ఉంది, ఫ్రైడే ఎట్లా ఉంది, సాటర్డే ఎట్లా ఉంది. ఈ విధంగా ఒక 1 వీక్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ విషయాలు ఆ ప్రైసెస్కి సంబంధించిన మార్పులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటారు, రాస్తారు, సమాచారం నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత దాని ద్వారా విద్యార్థులకి అంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఈ విధంగా ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటామని విద్యార్థులు తరగతి గదిలో ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఆ యాక్టివిటీకి సంబంధించిన ప్రదర్శన చేయాలి. అదేవిధంగా విద్యార్థుల మధ్య చర్చింపజేయాలి, గ్రూపుల్లో చర్చించాలి, ఇండివిజువల్గా చర్చించాలి. తర్వాత ఫైనల్గా ఉపాధ్యాయుడు కూడా వాటిని సమప్ చేయాలి. తరగతి గదిలో ఈ విధంగా ప్రదర్శించడం ద్వారా కూడా విద్యార్థులు ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. తర్వాత 6 విద్యార్థులు నేర్చుకున్న దాన్ని ప్రతిబింబించడం. NCF 2005 ఏం తెలియజేస్తుంది అంటే ప్రతి పాఠశాలలో నిర్మాణాత్మక ఉపకరణాలు ప్రవేశపెట్టాలని సూచించింది. NCF 2005 మనకు
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటాం. 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఆ తర్వాత 1991లో కూడా మార్పులు వచ్చాయి. అదేవిధంగా 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం సూచిస్తుంది అంటే విద్యార్థులకి తరగతి గదిలో స్వతహాగా నేర్చుకునే విధంగా అభ్యసన వ్యూహాలు ఉండాలి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఎన్సిఎఫ్ 2005 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులని భాగస్వామ్యం చేయాలి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసినప్పుడు మాత్రమే ఎక్కువ అంశాలు నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే తరగతి గదిలో ఎంతసేపటికి ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలి, మార్గదర్శకుడిగా ఉండాలి. విద్యార్థులు వైయక్తికంగా తర్వాత గ్రూపుల్లో జట్లలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. ఈరోజు విద్యార్థులు నేర్చుకోవడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ల ద్వారా నేర్చుకుంటాడు, విద్యార్థుల ద్వారా నేర్చుకుంటాడు, అంటే పీర్ గ్రూప్స్ ద్వారా నేర్చుకుంటాడు, కుటుంబం ద్వారా నేర్చుకుంటాడు, తల్లిదండ్రుల ద్వారా నేర్చుకుంటాడు, సమాజం ద్వారా నేర్చుకుంటాడు. ఎన్సిఎఫ్ 2005 కూడా ఏం చెప్తుంది అంటే తరగతి గది లోపలికి సమాజాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే సమాజ భాగస్వామ్యం కల్పించాలని ఎన్సిఎఫ్ 2005 చెప్తుంది. దీంట్లో కొన్ని రకాల అంశాలు ఎన్సిఎఫ్ 2005 తెలియజేసింది. నెంబర్ 1 జ్ఞానాన్ని ఉత్తేజపరచడం, అంటే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని ఉత్తేజపరచాలి. అంతకుముందు వాళ్ళకు పూర్వజ్ఞానం ఏమైనా ఉంటే ఆ టాపిక్ సంబంధించి నోన్ టు అన్నోన్ ప్రాసెస్లో కలిగింపజేయాలి. అదేవిధంగా జ్ఞానం కలిగించాలి. 3వది జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం. 4వది జ్ఞానాన్ని ఉపయోగించడం. 5వది జ్ఞానాన్ని ప్రతిబింబచేయడం. ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏం తెలియజేస్తుందంటే విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని, వాళ్ళకు తెలిసిన అంశాలని ఉత్తేజభరితంగా ఆహ్లాదభరితంగా పెంపొందించడానికి కృషి చేస్తుంది. అదేవిధంగా విద్యార్థుల అవగాహనను పెంపొందించడానికి కృషి చేస్తుంది. అదేవిధంగా విద్యార్థులు అంతకుముందు ఉన్న పూర్వజ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని నూతన పరిస్థితుల్లో నిత్య జీవితంలో అన్వయించుకునే విధంగా ఉండాలి అని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమనం 8 ముఖ్య అంశాలు చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ప్రీవియస్ బిట్ అడగడం జరిగింది. నిర్మాణాత్మక ఉపగమనంలో ఎన్ని అంశాలు ఉన్నాయంటాడు. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. మరి కరెక్ట్ ఏంది? నిర్మాణాత్మక ఉపగమనంలో 8 ముఖ్య అంశాలు ఉంటాయి. నెంబర్ 1 విద్యార్థి యొక్క ప్రగతిని అంచనా వేయడం వారి పూర్వజ్ఞానం అభ్యసన అనుభవాల ఆధారంగా జరగాలి. విద్యార్థి యొక్క తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంతకుముందే చెప్పాను. ఎప్పుడైనా పూర్వజ్ఞానం ఆధారంగా మనం లెసన్ని స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులకి ఎంతవరకు తెలుసు మనం ప్రశ్నించడం ద్వారా, పరికల్పనలు చేయడం ద్వారా, విద్యార్థులకి కృత్యాలు ఇవ్వడం ద్వారా విద్యార్థులకు పూర్వజ్ఞానాన్ని పరిశీలించి తర్వాత మనం లెసన్ స్టార్ట్ చేయాలి. 2వది అభ్యసనం అనేది యథార్థమైన వాతావరణంలో జరగాలి. యథార్థమైన వాతావరణం అంటే నిజ జీవితంలో జరగాలి. అభ్యసనం ఎప్పుడైనా విద్యార్థులు వారి యొక్క పరిస్థితులకు అనుగుణంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మనం చెప్పేది తరగతి గదిలో ఏదైతే చెప్పుతామో నిత్య జీవితానికి అనుగుణంగా ఉండాలి. లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే సార్ చెప్పింది వేస్ట్ అనిపిస్తుంది. కాబట్టి మనం తరగతి గదిలో ఏ అంశాలైతే బోధిస్తున్నామో అవి నిత్య జీవితంలో వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి, నిత్య జీవితంలో అన్వయించుకునే విధంగా ఉండాలి. అభ్యసనం ఎప్పుడైనా సరే నిత్య జీవితానికి అనుగుణంగా ఉంటుంది. 3వది అభ్యసనం అనేది సామాజికంగా అనుసంధానం చేయబడింది. అభ్యసనం ఎప్పుడైనా తరగతి గదిలో తో పాటు తరగతి గది బయట కూడా ఉంటుంది, సామాజికంగా అనుసంధానం చేయబడుతుంది. విద్యార్థి ఈరోజు ఏ విధంగా నేర్చుకుంటాడు? తరగతి గదితో పాటు ఈరోజు కంప్యూటర్స్ వచ్చాయి, ఇంటర్నెట్ సెంటర్స్ వచ్చాయి, తర్వాత ఈ లెర్నింగ్ బుక్స్ వచ్చాయి. తర్వాత విద్యార్థి పీర్ గ్రూప్స్ ద్వారా నేర్చుకుంటాడు, ఇండివిజువల్గా నేర్చుకుంటుంటాడు. ఈ విధంగా విద్యార్థి సామాజికంగా కూడా కుటుంబం ద్వారా, తర్వాత స్నేహితుల ద్వారా, అదేవిధంగా పీర్ గ్రూప్స్ ద్వారా విద్యార్థి వివిధ రకాల సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అభ్యసనాన్ని అభ్యసిస్తుంటాడు. నెక్స్ట్ 4వది విద్యార్థులు పూర్వజ్ఞానం ఆధారంగా విషయ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి. విద్యార్థులు ఒక విషయానికి సంబంధించిన అంశము తన యొక్క పూర్వజ్ఞానాన్ని అంచనా వేసుకొని తర్వాత కొత్త విషయాలు నేర్చుకోవడానికి తోడ్పడే విధంగా ఉండాలి. విద్యార్థి ఎప్పుడైనా సరే నిత్య జీవితంలో తన చెప్పిన విషయాల్ని అన్వయిస్తూ పూర్వజ్ఞానాన్ని అంచనా వేస్తూ నూతన పరిస్థితులు ఏమైనా ఎదురైతే ఆ నూతన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఏంది అని పూర్వజ్ఞానాన్ని మనం తరగతి గదిలో ఏ విషయం అయితే చెప్పామో ఆ విషయాన్ని ఆధారంగా చేసుకొని నూతన పరిస్థితులను ఎదుర్కోగలడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ ఐదోది, విద్యార్థులు స్వీయ నిరూపణ, స్వీయ అనుసంధానం, స్వీయ జాగృతి కోసం అభ్యసనంలో ప్రోత్సహించాలి. అభ్యసనం ఎలా కొనసాగాలి అంటే స్వీయ నిరూపణకు అనుగుణంగా ఉండాలి. అంటే విద్యార్థి స్వతహాగా చేయడానికి అవకాశం కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము తరగతి గదిలో ఏం చెప్పాము అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పాం. అది విద్యార్థి చేసి నిరూపించుకోవాలి. అదేవిధంగా అక్షాంశాలు, రేఖాంశాలు ఉన్నాయి. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా మనం తరగతి గదిలో చెప్పిన అంశాలు విద్యార్థి నిత్య జీవితంలో అప్లై చేసుకునే విధంగా భూభ్రమణం, భూ పరిభ్రమణం ఇలాంటివన్నీ చెప్తాం. అంటే రాత్రి పగలు ఏర్పడము, తర్వాత ఋతువులు ఏర్పడము, ఇవన్నీ విద్యార్థి స్వతహాగా నేర్చుకునే విధంగా ఉండాలి. విద్యార్థి స్వతహాగా పరిశీలించే విధంగా ఉండాలి. ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని మనం చెప్పాం. ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థి ఆ విషయాన్ని స్వీయంగా తన యొక్క నిత్య జీవితంలో తాను చూసిన అంశాలని, పరిశీలించిన అంశాలని నిత్య జీవితంలో అప్లై చేసుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా అనుసంధానం చేసేటట్లు ఉండాలి. మనం తరగతి గదిలో ఏ విషయాలైతే బోధించామో వాటిని నిత్య జీవితంలో అనుసంధానించే విధానంగా ఉండాలి. ఉపాధ్యాయుడు అనుసంధానకర్తగా ఉండాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడైనా సరే ఫెసిలిటేటర్గా ఉండాలి. విద్యార్థులకు మార్గదర్శకుడుగా ఉండాలి. విద్యార్థులకి ఒక రోల్ మోడల్గా ఉండాలి. విద్యార్థులకు సమాచారం అందించే వ్యక్తిగా ఉండకూడదు. ఎంతసేపటికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాత్రమే బోధిస్తుంటే విద్యార్థులు కూర్చొని వినేటట్లుగా శ్రోతలుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే విద్యార్థుల్ని తరగతి గదిలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఉపాధ్యాయుల పాత్ర 20%, విద్యార్థుల పాత్ర 80% ఉండేటట్లు చూడాలి. ఉపాధ్యాయులు నిత్యం కృత్యాలు ఇవ్వాలి. అనేక రకాల కృత్యాలు ఇవ్వడం ద్వారా విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనడం ద్వారా వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇండివిజువల్ యాక్టివిటీస్ ఇవ్వాలి, గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వాలి. దీని ద్వారా ఉపాధ్యాయుడు ఎప్పుడైనా సరే అనుసంధానకర్తగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ లాస్ట్ టైం అడిగాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ విధంగా ఉండాలి అంటాడు. అనుసంధానకర్తగా, ఫెసిలిటేటర్గా ఉండాలి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థుల జ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఎప్పుడైనా ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి అంటే తరగతి గదిలో విద్యార్థులకు ఉన్న వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అతడు తెలుగులో బాగా చదువుతాడు, మ్యాథ్స్లో వెనుకబడ్డాడు అనుకోండి, అతన్ని విమర్శించొద్దు. సోషల్లో బాగా చదివాడు అనుకోండి, అతన్ని ఎంకరేజ్ చేయాలి. లేకుంటే చదువు సరిగా రావట్లేదు, అతనికి పాటలు పాడడము, ఆటలు ఆడడం బాగా ఇష్టం అనుకోండి, ఆ రంగంలో ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని ప్రోత్సహించేటట్లు ఉండాలి. కొద్దిమంది విద్యార్థులు ఆర్ట్లో అంటే చిత్రాలు వేయడంలో, బొమ్మలు గీయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ఉపాధ్యాయుడు వాటిని గమనించి విద్యార్థుల్ని ఆ రంగం వైపు ప్రోత్సహించేటట్లు ఉండాలి. అదేవిధంగా 8, విషయ పరిజ్ఞానం నైపుణ్యానికి అనుగుణంగా ఉండాలి. విద్యార్థులకు ఎప్పుడైనా సరే విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థుల లోపల డెవలప్ చేసే విధంగా, వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ డెవలప్ చేసే విధంగా ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉండాలి. విద్యార్థి లోపల ఉన్న సృజనాత్మక శక్తుల్ని వెలికి తీసే విధంగా మాత్రమే ఉండాలి. నెక్స్ట్, అభ్యసన నమూనా వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యసన నమూనా లెర్నింగ్ మోడల్, సోపానాలు, స్టెప్స్, నిర్మాణాత్మక ఉపగమనంలో పాఠ్య ప్రణాళిక. ఇది చాలాసార్లు అడగడం జరిగింది. ఈ నమూనాలో అనేక మంది విద్యావేత్తలు పాఠ్య ప్రణాళికలు రూపొందించారు. అందులో 4 years మోడల్, 5 years మోడల్, 7 years మోడల్, 9 years మోడల్ మొదలైనవి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రోగర్ బేబీ 5 years మోడల్తో ఒక బోధనా నమూనాను రూపొందించాడు. ఇందులో 5 స్థానాలు కలవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. నెంబర్ 1, నిమగ్నం చేయుట. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని తెలుసుకొని విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల ఆసక్తి కలిగించాలి. నిమగ్నం చేయడం అంటే తరగతి గదిలోకి పోయిన తర్వాత ఉపాధ్యాయుడు వెంటనే ఏం చేయాలి అంటే లెసన్ స్టార్ట్ చేయొద్దు. లెసన్ స్టార్ట్ చేయకుండా వారికి ప్రీవియస్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది దాని మీద క్వశ్చన్స్ వేసి ఆ ప్రీవియస్ నాలెడ్జ్ ఆధారంగా మనం యొక్క పాఠ్యాంశాన్ని మార్చుకోవాలి. బోధనాభ్యసన వ్యూహాలు మార్చుకోవాలి. బోధనాభ్యసన ప్రక్రియల్లో మార్పు తీసుకురావాలి. ఈ విధంగా తీసుకొస్తే విద్యార్థులు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనము కథా పద్ధతిలో బోధించామనుకోండి, విద్యార్థులకు అర్థం కాలేదు, వెంటనే మనం వ్యూహం మార్చాలి. చర్చా పద్ధతిలోకి మనం షిఫ్ట్ కావాలి. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎంతసేపటికి ఎట్లా ఉండాలి అంటే విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానాన్ని తెలుసుకొని అది దేనికి షూట్ అవుతుంది, ఏ మోడల్కి షూట్ అవుతుంది, తన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని నిత్యం మారుస్తూ ఉండాలి. మార్చడం ద్వారా విద్యార్థులకి ఎక్కువ అభ్యసనం కలగడానికి, వారు ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. రెండోది, అన్వేషణ. విద్యార్థులు తాము చేయాల్సిన కార్యక్రమాల గురించి స్వయంగా ఆలోచించుకొని
ప్రణాళికలు తయారు చేసుకోవాలి. విద్యార్థులు ఎప్పుడైనా సరే తాము ఏమైతే చేయదలుచుకున్నామో వాటికి సంబంధించి ప్రీ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు పిక్నిక్ వెళ్ళాలని అనుకున్నారనుకోండి. పిక్నిక్ వెళ్ళాలి అంటే మనం చారిత్రక ప్రదేశమైన హైదరాబాద్ని సందర్శించాలి, లేకుంటే గోల్కొండ ఫోర్ట్ని సందర్శించాలి, లేకుంటే రామప్ప గుడిని సందర్శించాలి అనుకున్నారనుకోండి. విద్యార్థులు ఏం చేయాలి? దానికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎంతమంది వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలా, ట్రైన్లో వెళ్ళాలా, ఈ విధంగా ముందు ప్రీ ప్లాన్ ఉంటుంది. విద్యార్థులు కూడా తాము చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి స్వయంగా ఆలోచించి ప్రణాళికలు రూపొందించుకోవాలి. తర్వాత సమాచార సేకరణ. విద్యార్థులు మనము రామప్ప గుడికి తీసుకెళ్ళాం, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఆ రామప్ప గుడికి సంబంధించి ఎప్పుడు నిర్మించారు, ఏ రాజు కాలంలో నిర్మించబడింది, తర్వాత అక్కడ ఉన్న శిల్పకళ ఎలా ఉంది, ఇలాంటి అంశాలు విద్యార్థి నోట్ చేసుకుంటూ ఉండాలి. ఆ కాలంలో మానవుని యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంది అంటే మనం ఆ టెంపుల్ని సందర్శించడం ద్వారా, రామప్ప గుడిని సందర్శించడం ద్వారా, ఆ గోడలపై ఉన్న వివిధ రకాల చిత్రాల్ని మనం పరిశీలించడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థి నోట్ చేసుకుంటుంటాడు, సమాచార సేకరణ చేస్తాడు, పరిశోధన చేస్తాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు వీటికి అవకాశం కల్పించాలి. విద్యార్థులకు ఎంతసేపటికి తరగతి గదిలో మనం బోధించడమే కాకుండా విద్యార్థులు స్వతహాగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన కాలంలో ఏ విధంగా ఉంది, తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఏ విధంగా ఉంది, రుద్రమదేవి కాలంలో ఏ విధంగా ఉంది అంటే విద్యార్థి స్వతహాగా అన్వేషించడానికి అవకాశాలు కల్పిస్తూ ఉండాలి. మూడోది వివరణ. విద్యార్థులు తమ కృత్యాల ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతారు. ఉపాధ్యాయుడు వాటిని విశ్లేషించి లోపాలని నివృత్తి చేసి అవగాహన చేసుకునేటట్లు ఉండాలి. అంటే మనం తరగతి గదిలో కొన్ని కృత్యాలు ఇచ్చినప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు అంటే వాటిని విశ్లేషించే విధంగా ఉండాలి, ఆలోచించే విధంగా ఉండాలి. అంటే కృత్యాల ద్వారా విద్యార్థులు కొత్త అంశాలు నేర్చుకునేటట్లు, కొత్త విషయాలు కనుగొనేటట్లు, విభిన్నంగా ఆలోచించే విధంగా ఉండాలి. మనం తరగతి గదిలో ఒక కృత్యం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క పూర్వ జ్ఞానం ఆధారంగా విశ్లేషించి, వివరించి, వివరణాత్మకంగా, సృజనాత్మకంగా, తార్కికంగా ఆలోచించేటట్లు ఉండాలి. వాళ్ళ లోపల ఏమైనా లోపాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకొని తర్వాత అవగాహన చేసేటట్లు ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా విస్తరణ. విద్యార్థులు తమ యొక్క అనుభవాల ద్వారా కొంతవరకు జ్ఞానం పొందుతారు. విద్యార్థులు ఏం చేస్తారంటే తమకు నిజ జీవితంలో ప్రతి అంశంపై కొంత జ్ఞానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే తరగతి గదికి వచ్చిన విద్యార్థికి ఏమీ తెలియదు అనుకోకూడదు. తరగతి గదికి వచ్చిన విద్యార్థికి అనేక విషయాలు నేర్చుకున్నాడు. ఏ విధంగా నేర్చుకున్నాడు? తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాడు, కుటుంబం ద్వారా నేర్చుకున్నాడు, సమాజం ద్వారా నేర్చుకున్నాడు, ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకున్నాడు. కాబట్టి విద్యార్థికి ప్రతి విషయం పట్ల కొంత అవగాహన ఉంటుంది. ఆ అవగాహనని మనం ఇక్కడ ఏం చేయాలి అంటే తరగతి గదిలో కొంత జ్ఞానం పొందుతాడు. దాని ఆధారంగా మనం తరగతి గదిలో ఆచరణాత్మకంగా చేయాలి. విద్యార్థికి తెలిసిన జ్ఞానాన్ని ఇక్కడ ఆచరణాత్మక దృష్టిలో ఉండాలి. అదేవిధంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆ జ్ఞానాన్ని మలిచే విధంగా ఉండాలి. నెక్స్ట్ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన జరిగిన తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ ఉండాలి, నిరంతర మూల్యాంకనం ఉండాలి. బోధనాభ్యసన ప్రక్రియకు ముందు మనం మూల్యాంకనం చేయాలి, బోధనాభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు మూల్యాంకనం చేయాలి, బోధనాభ్యసన ప్రక్రియ జరిగిన తర్వాత మూల్యాంకనం చేయాలి. మనం మూల్యాంకనం చేస్తున్నామనే విషయం విద్యార్థులకు తెలియకూడదు. ఆధునిక కాలంలో అంటే 2009 తర్వాత ఆర్టీ యాక్ట్ ఏం చెప్పింది అంటే సిసిఈని తీసుకొచ్చింది. ఈ సిసిఈ ఏం చేస్తుందంటే మూల్యాంకనంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ఇంతకుముందు ఎగ్జామ్స్ అంటే విద్యార్థులు భయాందోళనకు గురయ్యేవారు. ఇప్పుడు ప్రజెంట్ 2009 తర్వాత ఏమవుతుందంటే ఇవాల్యుయేషన్ అంటే విద్యార్థుల లోపల భయాన్ని తొలగించడము, తర్వాత ఒక అపోహని తొలగించడము, తాము ఎగ్జామ్ రాస్తున్నామనే విషయాన్ని మర్చిపోయేటట్లు ఉండాలి. అంటే విద్యార్థికి స్వేచ్ఛాయుత వాతావరణంలో అభ్యసనం ఎంతవరకు జరిగిందో అవగాహన చేసుకునే విధంగా ఇక్కడ మూల్యాంకనం నిర్వహించబడాలి. మూల్యాంకనం చేసేటప్పుడు విద్యార్థులు ఆహ్లాదకరంగా ఉండాలి, భయం లేకుండా ఉండాలి, తర్వాత విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించే విధంగా ఉండాలి. మూల్యాంకనము నిరంతరం జరగాలి. బోధనాభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు, జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత 3 రకాలుగా ఇక్కడ మూల్యాంకనం జరగాలి. తర్వాత భాగస్వామ్య అభ్యసనం, దీన్నే కొలాబరేటివ్ లెర్నింగ్ అని చెప్తాము. పిల్లలకు
తమ తోటి వారితో కలిసి ఆడడం, పాడడం, చర్చించడం, కలిసి పనిచేయడం వంటి కార్యకలాపాల ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. విద్యార్థులు ఎక్కువగా ఎట్లా నేర్చుకుంటారు అంటే ఒక టీచర్ ద్వారా మాత్రమే విద్యార్థులు నేర్చుకోరు. ఇంకా విద్యార్థులు తమతో ఫ్రెండ్స్ తోటి ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. తర్వాత వివిధ రకాల విషయాల్లో భాగస్వామ్యం అవుతారు. వాటి ద్వారా కూడా ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. తరగతి గదిలో టీచర్ని అడగాలంటే ఒక్కోసారి పిల్లలు భయపడతారు. అలా కాకుండా తమ తోటి విద్యార్థులతోటి, పీర్ గ్రూప్స్ తోటి ఆ విషయం పైన చర్చించే అవకాశం కల్పించాలి. దీని ద్వారా విద్యార్థులు ఎక్కువ అంశాలు నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే అన్ని విషయాలు ఉపాధ్యాయుని అడగరు, విద్యార్థులు భయపడుతుంటారు. విద్యార్థులకు ఒక అవకాశం కల్పించాలి. వారు తమ తోటి విద్యార్థులతోటి నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. తర్వాత ఇతరులతో కలిసి నేర్చుకునే పద్ధతిని జట్టు పనుల ద్వారా కల్పించవచ్చు. దీన్ని భాగస్వామ్య అభ్యసనం అంటాం. భాగస్వామ్య అభ్యసనం అంటే ఏంటి అంటే విద్యార్థులకి కొన్ని గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వాలి, జట్టు పనులు ఇవ్వాలి. దీని ద్వారా విద్యార్థులు ఆ జట్లలో కొన్ని కృత్యాలు నిర్వహిస్తారు. కృత్యాలు నిర్వహించడం ద్వారా ఎక్కువ అంశాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. దీన్ని కొలాబరేటివ్ లెర్నింగ్ అంటాం. విద్యార్థులు దీని ద్వారా భయరహిత వాతావరణంలో ఎక్కువ అంశాలు అభ్యసించడానికి అవకాశం కల్పించబడుతుంది. భాగస్వామ్య అభ్యసనం విధానాలు. మరి భాగస్వామ్య అభ్యసనంలో కొలాబరేటివ్ లెర్నింగ్లో ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 ఆలోచించడం. ఈ కొలాబరేటివ్ లెర్నింగ్లో ఏం చేస్తారంటే విద్యార్థికి మనము కొన్ని అంశాలు ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు ఆలోచిస్తారు, పరిశీలిస్తారు, ప్రశ్నిస్తారు, భాగస్వామ్యం అవుతూ ఉంటారు. నెక్స్ట్ నిరంతరం అన్వేషిస్తుంటారు. కొలాబరేటివ్ లెర్నింగ్లో నిరంతరం అన్వేషణ ద్వారా, కనుగొనడం ద్వారా, చర్చ ద్వారా కూడా విద్యార్థులు తమ యొక్క భావాలను ఇతరులతోటి షేర్ చేసుకోవడం ద్వారా కూడా నేర్చుకుంటారు. కృత్యాధార అభ్యసనం. తరగతి గదిలో పిల్లలకు అభ్యసనం కృత్యాలు ఇవ్వడం ద్వారా కృత్యాధార అభ్యసనం మనం కల్పించవచ్చు. అంటే విద్యార్థి తరగతి గది వాతావరణంలో ఎక్కువగా మనం యాక్టివిటీస్ ఇవ్వాలి. అందుకోసమే 1980s తర్వాత ఏం మార్పు వచ్చింది అంటే 1986, 1990sలో కూడా యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అనేది వచ్చింది. యాక్టివిటీస్ బేస్డ్ మెథడ్లో విద్యార్థులకి మనం కృత్యాలు ఇస్తాము. కృత్యాలు ఇవ్వడం ద్వారా వారు ఎక్కువ అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక కృత్యానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే విద్యార్థుల లోపల ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి, సవాలుతోటి కూడుకునేటట్లు ఉండాలి, జట్లలో చేసేటట్లు ఉండాలి, ఇండివిజువల్గా చేసేటట్లు ఉండాలి. అదేవిధంగా యాక్టివిటీస్ ఇంకా ఎట్లా ఉండాలి అంటే బహుళ తరగతి బోధనకు అనుగుణంగా ఉండాలి. అంటే మనము ఒక తరగతికి మనం లెసన్ చెప్తుంటే మరి ఒక తరగతిలో ఒక యాక్టివిటీ ఇవ్వవచ్చు. ఈ విధంగా అదేవిధంగా ఆసక్తికరంగా పాల్గొనేటట్లు ఉండాలి, మార్పులకు చేర్పులకు అవకాశం కల్పించేటట్లు ఉండాలి. యాక్టివిటీస్లో ఎప్పుడు చేంజెస్ కలిగే విధంగా ఉండాలి. నెక్స్ట్ కనుగొనడం. పిల్లలు స్వయంగా కనుక్కునే విధంగా మనం ప్రోత్సహించాలి. విద్యార్థులను నిత్యం మనం ఏం చేయాలి, వాళ్ళకి కనుగొనడానికి అవకాశం కల్పించాలి. తర్వాత అన్వేషణకు ఎక్కువగా అవకాశం కల్పించాలి. అన్వేషణ ద్వారానే విద్యార్థులు ఎక్కువ అంశాలు నేర్చుకోగలుగుతారు. అభ్యసనం అనేది ఎట్లా ఉండాలి అంటే అన్వేషణకు అవకాశం కల్పించాలి, శిశు కేంద్రీకృతకు అవకాశం కల్పించాలి. శిశు కేంద్రీకృతం అంటే ఏంటి అంటే పిల్లలు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి. పిల్లల స్వభావానికి అనుగుణంగా ఉండాలి. మనం ఏ పని చేసినా కానీ పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఎప్పుడైనా దండించకూడదు. తరగతి గదిలో పిల్లల్ని దండించొద్దు. తరగతి గదిలో కాదు, తరగతి గది బయట కూడా, ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు విద్యార్థుల్ని పోలవకూడదు. రాము బాగా చదవట్లేదు, నువ్వు రాజు బాగా చదువుతున్నాడు, సీత బాగా చదువుతుంది. విద్యార్థులను ఎప్పుడైనా తిట్టకూడదు, నిందించకూడదు. విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. అదేవిధంగా స్నేహపూరిత వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి. ఎప్పుడైనా పిల్లల్ని ప్రోత్సహించేటట్లు ఉండాలి. తర్వాత సమస్య పరిష్కార పద్ధతి. దీన్ని జాన్ డూయి ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మనకు నిత్య జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటట్లు ఉండాలి. సమస్య యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి? విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉండాలి, ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి. తర్వాత సోపానాలు. సమస్యని నిర్వహించడం, తర్వాత సమస్యని విశ్లేషించేటట్లు ఉండాలి, నిశ్చిత అభిప్రాయం ఉండాలి. ఆగమనాత్మక పద్ధతి. ఆగమనాత్మక పద్ధతి అంటే ఉదాహరణలు ఇవ్వడం ద్వారా కొత్త అంశాలు నేర్చుకునేడానికి అవకాశం కల్పించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆగమన పద్ధతిలో లోపాలు ఏమున్నాయంటే ఎక్కువ శ్రమతోటి కూడుకొని ఉంది. నిగమనాత్మక పద్ధతి అంటే ఏంటి అంటే ఇక్కడ ఆగమనాత్మక పద్ధతికి వ్యతిరేకమైనది. అమూర్త స్థాయి నుంచి మూర్త స్థాయికి తగే విధంగా ఉండాలి. అదేవిధంగా విశ్లేషణాత్మక పద్ధతి. విద్యార్థి తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలు నేర్చుకునేడానికి అవకాశం కల్పించాలి. సంశ్లేషణాత్మక పద్ధతి. దీంట్లో విద్యార్థి ఎక్కువ అవకాశం కల్పిస్తూ విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునేటట్లు ఉండాలి. జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత కూడా ఇస్తూ ఉండాలి.
ఈ విధంగా మనం ఏం చేస్తుండాలి, దీనికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. మనం దీంట్లో ఓవరాల్గా ఏం నేర్చుకున్నామంటే ఒక ప్రాక్టీస్ పెట్టిస్తున్నాను. నిర్మాణాత్మక ఉపగమనం అభివృద్ధి చేసింది ఎవరు అని అడుగుతాడు. అదేవిధంగా అంటే మనం ఈ లెసన్లో నేర్చుకుంది నిర్మాణాత్మక ఉపగమనం గురించి, అదేవిధంగా ఆగమన పద్ధతి గురించి, నిగమన పద్ధతి గురించి, కృత్యాధార పద్ధతి గురించి అన్నీ నేర్చుకున్నాం. మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్కువ అంశాలు నేర్చుకుంటారు, ఎక్కువ మార్కులు సాధిస్తారు. నమస్తే.